యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకిష్టం లేని పనిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నేను వాళ్ళ ఇంట్లో కాళ్ళు పెట్టడం జరగదు. అయితే వాళ్ళని తిట్టి పంపించేయచ్చు కదా. పాపం వాళ్ళ మీద కోపం చూపిస్తే తప్పే అవుతుంది. నాకు కోపం అన్నది ఆ త్రిశూల్ మీద మాత్రమే. అది నన్ను మోసం చేసింది తను కాబట్టి. శివాని, నీ మనసును ఎందుకు మార్చుకోకూడదు? అంటే మీ మాటకు అర్థమేంటి? అది సర్దుకుపోయి జీవితం కొనసాగించు. త్రివిక్రమ్ స్థానంలో త్రిశూల్ ఉంటాడు, అంతే కదా? లేదు, అది సాధ్యం కాదు. త్రివిక్రమ్ స్థానంలో ఇంకొకరు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా త్రివిక్రమ్ గురించి మీకింకా తెలీదు. అయితే ఇప్పుడేం చేస్తావు మరి? అదే నాకేం తోచడం లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు నేను అనుకున్నది నాకు దొరకలేదు. ఇప్పుడు నేను అనుకున్నది నా కళ్ళ ముందే ఉన్నా దాన్ని దక్కించుకోలేకపోతున్నాను. త్రివిక్రమ్కి నా మొహమే చూపించలేకపోతున్నాను. ఏం చేయను నేను? శివాని, దయచేసి బాధపడకు. ఎంతని సమాధానం చేసుకోను. అయినా గాయం తగ్గడమే కాదు, ఇంకా పెద్దగా అవుతుంది. నువ్వు చేస్తున్న తప్పిదే. మానసికంగా కుంగిపోయే కొద్దీ నీ మనసుని ఇంకా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్ళ ఆలోచన కూడా. అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ త్రిశూల్ అలాంటి వాడే. అతని వైపుకు మనుషుల్ని తిప్పుకోవడానికి ఏం కావాలని చేస్తాడు. కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. త్రివిక్రమ్, నువ్విలా కోపగించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. కొంచెం నెమ్మదిగా ఆలోచించడానికి ప్రయత్నించు. నా స్థానంలో నువ్వుండుంటే తెలుసుండేది నా టెన్షన్ ఏంటో. ఆ త్రిశూల్ గాడి ఇంట్లో కాళ్ళు పెట్టినప్పటి నుంచి అంతా రివర్స్ అవుతుంది. నేను ఎక్కడెక్కడ కాళ్ళు పెడతానో అంతా నాకే రివర్స్ అవుతుంది. నేను అనుకున్నది ఏది జరగట్లేదు. అన్నింటికీ సమయం పడుతుంది. ఇద్దరమ్మలు శివాని ఇంటి ముందుకు వెళ్లి నిలబడ్డాను. అట్లీస్ట్ మామ్ అయినా నాకు సపోర్ట్గా ఉంటుందనుకున్నాను. ఛా, వాళ్ళ మీద ప్రేమ కూడా పోతుంది నాకు. త్రివిక్రమ్, ఒకేసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు నువ్వు. మాయాంగిని నీకేం తెలీదు. ఇద్దరమ్మలు మొండివాళ్లు. శివానీని ఎక్కడ కన్విన్స్ చేస్తారో అని లోపల భయమేస్తుంది నాకు. అవకాశమే లేదు. నీతో నేనున్నాను కదా. శివాని మనసులో ఉన్న ప్రేమని జాగ్రత్తగా చూసుకునే పని నేను చేస్తాను. ఆ ప్రేమ ఎప్పటిదాకా జాగ్రత్తగా ఉంటుందో అప్పటి వరకు శివాని నీతోనే ఉంటుంది. ఇన్ని రోజులు తన మనసులో ఉన్న ప్రేమ వేరు. ఇప్పుడు తన మెళ్ళో తాళి పడింది. ఆ తాళి తన మనసుని ఎలాగైనా చేంజ్ చేసేయచ్చు. నీకు శివాని గురించి అంతగా తెలియదనుకుంటా. తను ప్రేమను నమ్మినంతగా ప్రపంచంలో ఎవ్వరిని నమ్మదు. అంటే నాకంటే ఎక్కువగా శివాని గురించి నీకే తెలుసా? తెలుసనే అనుకో. దీనికి వివరణ నన్ను అడక్కు. చూడు త్రివిక్రమ్, శివాని మనసుని కాపాడే బాధ్యత నాది. ప్రేమ అనేది అంత సులభంగా మర్చిపోయేది కాదు. ఒక్కసారి గట్టిగా నాటుకుంటే దాన్ని పీకేసినా అచ్చు మాత్రం పోదు. నీకు శివాని లవ్ స్ట్రాంగ్ అనిపిస్తుంది, కానీ నాకు అమ్మ వాళ్ల మొండితనమే స్ట్రాంగ్ అనిపిస్తుంది. వాళ్ల సెంటిమెంట్తో ఎవరినైనా నమ్మించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. అలా ఏం జరగదు. నోటితో చెప్పడం చాలా సులభం, కానీ అదే నమ్మకం మనసులో రావడం చాలా కష్టం తెలుసా? వాళ్ళు ఒకవేళ ఏదో ఒకటి చేసి శివాని మనసు మారిస్తే గనుక నేను మనిషిలాగా ఉండను, మృగంగా మారిపోతాను. శివాని మెడలో తాళి ఎక్కువ రోజులు ఉండకూడదు. నేను దాన్ని ఉండనివ్వను. పరమేశ్వర, నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఒకటి తర్వాత ఒకటి అగ్ని పరీక్షలని పెడుతూనే ఉన్నావు కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను కోరుకున్నది ఏది నాకు దక్కడమే లేదు. నేను కోరుకున్నది నా కళ్ళ ముందే ఉన్నా దాన్ని ఎదిరించలేకపోతున్నాను. నేను ఆదిశేష ఆదిశేష అని నేను ఇన్ని సంవత్సరాలు తప్పిస్తూ ఉన్నాను కదా. కానీ
ఇప్పుడు నేను తనకి మొహం కూడా చూపించలేకపోతున్నాను. నాకెందుకు ఇలాంటి పరిస్థితినిచ్చావు పరమేశ్వరా? దీనికైనా నన్ను ఎన్ని సంవత్సరాలు బతికించింది? వద్దు వద్దు అని నేనే కోరుకొని చావాలి అనుకుంటే ఆ చావు కూడా నాకు దొరకట్లేదు. లేదు, నా ప్రేమని పోగొట్టుకొని నేనింకా బతకలేను పరమేశ్వరా. నాకు ఈ పరిస్థితి రావటానికి నా మెడలో ఉన్న ఈ మాంగళ్యమే కారణమనుకుంటా. త్రిశూల్ కట్టిన ఈ మాంగళ్యం నా మెడలో ఉంటేనే కదా నేను ఈ మానవ బంధంలో చిక్కుకునేది. నేను ఇష్టపడని ఈ మాంగళ్యం నాకు ఉరితాడే నా ప్రాణం తీసేస్తుంది. లేదు, ఈ మాంగళ్యం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నా మెడలో ఉండకూడదు. నాకు వద్దిది. వాసుకిదేవా, పరమేశ్వరుడి మెడలో ఉండే నాగలోకం యొక్క అధిపతి వాసుకిదేవా, ఎందుకొచ్చావు నువ్వు? నా కన్నీళ్ళని చూడటానికా? నేను ఎంత బాధపడుతున్నానో చూడటానికి వచ్చావా? ఆ పరమేశ్వరుడి నిన్ను పంపించాడా? అతనికి ఇంకా తృప్తి కాలేదు అనుకుంటా. నాకింకా ఏమేం కష్టాలు పెట్టాలని అనుకుంటున్నాడు? చెప్పు 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 వాసుకిదేవా. శివాని, జీవితంలో నువ్వు ఏం కోరుకున్నావో అదే జరగాలంటే మనల్ని కాపాడే భగవంతుడనేవాడు ఎందుకు ఉండాలి చెప్పు? ప్రపంచంలో ప్రతి ఒక్క జీవరాశికి భగవంతుడు తలరాత అనే దాన్ని రాసుంటాడు. దాని ప్రకారమే జరుగుతుంది. అంటే సామాన్య మనుషులతో మమ్మల్ని పోల్చడం ఎలా సాధ్యమవుతుంది? మనము సర్పాలం, విశేషమైన శక్తులని పొందిన వాళ్ళం. మనకి కూడా అదే అనువర్తిస్తుందా? ఏదేదో చెప్పి నన్ను ఆపటానికి చూడకండి పరమేశ్వర. నాకు అన్ని బాధలను ఇచ్చావు కదా, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా విషయంలో అతను కేవలం ఒక రాయిలాగా అనిపిస్తున్నాడు. శివాని, నా దేవుణ్ణి దూషించే ముందు నువ్వు నీ ప్రేమను అర్థం చేసుకో. నీ ప్రేమని తెలుసుకో. నీ విషయంలో పరమేశ్వరుడు లేకపోతే నీ బ్రతుకు తీవ్రంగా ఉండేది. పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్లే నీ జీవితం రెండు మిగిలున్నాయి. నేను నాగవంశానికి చెందినదాన్ని అయ్యుండొచ్చు, కానీ నేను ఈ రుద్రుడి మెడలో ఉండేదాన్ని. నా దేవుడి గురించి మాట్లాడితే నేను సహించను. తొందరపడకు శివాని. ఒక్కసారి నీ వల్ల తప్పు జరిగితే అన్నింటినీ కోల్పోతావు. జాగ్రత్తగా ఉండు. ముట్టేస్తే ఒకవేళ లేదు, దీనికి ఒక మంచి స్థలం చూసి దాచిపెట్టాలి. మధు కూడా ఇంట్లో లేదనుకుంటాను. తనొచ్చేలోపు దీనికి మంచి స్థలం చూద్దాం. మొహం గడుకునొచ్చి దీనికి ఒక మంచి స్థలం చూస్తాను.
బొమ్మని ఇక్కడే పెట్టాను నేను. ఎక్కడికి వెళ్ళింది? నానా, ఏం వెతుకుతున్నారు? ఎందుకు నన్ను అంతగా టెన్షన్ పడుతున్నావు? అమ్మని వెతుకుతున్నావా? అమ్మ ఇక్కడ లేదు. అమ్మ శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అమ్మ ఎందుకు వెళ్ళిందా అని ఆలోచిస్తున్నట్టున్నావు కదా. నన్ను శివానీని ఒకటి చెయ్యాలని వెళ్ళింది. ఇద్దరు అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు దీక్ష చేస్తున్నారు. 2 రోజులు కావాలంటే అక్కడే ఉండిపోయి మరి తనని ఒప్పించే వస్తాము అని అంటున్నారు. వంట పని అంతా మనదే, నువ్వే చేయాలంట. నానా, నానా, ఏం నానా నువ్వు? నేను అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేమో ఏం మాట్లాడట్లేదు. ఏదో వెతుకుతున్నావు. అటు తిప్పి తిప్పి చూస్తావేంటి నాన్న తలని? అర్థమైంది, నువ్వు వెతికేది దీనే కదా. చూడ్డానికి చాలా అందంగా అలాగే విచిత్రంగా ఉంది కదా. హే, దీన్ని ఎందుకు తీసుకున్నారో నువ్వు? ఎవరు తీసుకోమన్నారు? అయ్యా, ఇది మరీ బాగుందే. చూడ్డానికి బాగుంది కదా అని తీసుకున్నాను. ఏ తీసుకోకూడదా? అవన్నీ తీసుకోకూడదు. నానా, నానా, ఓహో తెలిసిందిలే. ఇప్పుడు నాకు పుట్టబోయే తమ్ముడికో చెల్లికో అది ఇస్తావనంటావు, నేను మాత్రం ముట్టుకోవద్దంటావు. అలా కాదురా, మాట మాటకి నువ్వు ఊరికే అదే అనుకోకరా. సరేలేనన్నా, చూపించావుగా. తల్లిదండ్రులు అందరూ అంతే, లాస్ట్ పుట్టిన వాళ్ళ మీదే బాగా ప్రేమ చూపిస్తారు, ముందు పుట్టిన వాళ్ళని అలా గాలికి వదిలేస్తారు. సరేలే, నాన్నెక్కడా? డాడ్ ఎక్కడ? అదే చెప్పాను కదరా, కాశీకి వెళ్ళారని. కాదు, అంత అర్జెంటుగా ఏముందని నాన్న ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి మండపం నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అవును, నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు నాన్న. అవునా? మరి ఎప్పుడు వస్తానని ఏమైనా చెప్పారా? అడిగితే వస్తానని అన్నారంతే. నేను చెప్పా పెట్టకుండా శివానికి తాళి కట్టేశాను కదా, అందుకే ఆయన చాలా బాధపడి ఉంటారు. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నాన్న. ఏంటో ఇదంతా. తను తొందరగా వచ్చేస్తే అదే చాలు. సరే నాన్న, నేను వెళ్ళొస్తా. అమ్మ లేదు అని నువ్వు భోజనం చేయకుండా వండుకు. నువ్వు చేసుకోలేకపోతే చెప్పు నాన్న, ఇంట్లో ఉండి నేను హెల్ప్ చేస్తా. ఏం వద్దు నాన్న, నేను చూసుకుంటాను. నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్. శివాని, శివాని, శివాని! త్రివిక్రమ్, నువ్వింత చేతకాని వాడివని నాకసలు తెలీదు. నీ కోపం, నీ పౌరుషం చూసి ఏదో సాధిస్తావని నీకు సహాయం చేద్దామని వచ్చాను నేను. కానీ నిన్ను చూస్తుంటే ఎస్, ఐఎమ్ వీక్. నేను వీకే. అందరూ కలిసి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు చేస్తున్న తప్పే ఇది. ఓటమి గురించి ఆలోచించే బదులు ఓటమి మీద విమర్శించు. అంటే నీ ఓటమికి కారణమేంటి, దాని నుంచి బయటికి ఎలా రావాలి అన్న దాని మీద దృష్టి పెట్టు. ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. నేను ఏ దారిలో వెళ్ళినా త్రిశూల్ గాడు అడ్డొస్తున్నాడు కదా. ముందు తన్ని నువ్వు నీ తల్లోంచి తీసేయ్. శివాని మనసులో వాడి మీద ఎలాంటి ప్రేమ లేదు అన్నప్పుడు నువ్వెందుకు తన గురించి భయపడుతున్నావు? చూడు త్రివిక్రమ్, భయం అనేది మనిషిని ఊపిరి తీసుకోకుండా చేస్తుంది. నీకు జరుగుతున్నది అదే. నువ్వు కొంచెం నీతులు చెప్పడం ఆపుతావా? నాకిక టెన్షన్ గా ఉంది. నువ్వు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే శివాని కాదు, ఒక చిన్న కట్టెపొల కూడా నీకు దక్కదు. నేను ఏం చేయడానికి వెళ్ళినా డేంజర్ అనిపిస్తుంది. శివాని త్రిశూల్ నుంచి దూరమైంది, నీ మనసుకి దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్న ప్రేమని నువ్వు దక్కించుకో. చూడు త్రివిక్రమ్, ఒక మాట చెప్తాను. ఒకవైపున మాత్రమే ఉన్న అయస్కాంతం ఎప్పుడూ ఆకర్షించడానికి సాధ్యం కాదు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు విరుద్ధ వైపులోనే ప్రయాణం చెయ్యాలి. ఉపాయం అనే తాళాన్ని తిప్పు. ఆపాయానికి మించిన దారి దొరుకుతుంది.
ఆలోచించు. పరమేశ్వర, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను కష్టమైన స్థితికి తీసుకొచ్చి నిలబెట్టావు కదా, నాకు ఏమీ తోచట్లేదు. నాకు ఒకవైపు నా ఆదిశేష ప్రేమని కోల్పోయాక ఇంకొక వైపు త్రిశూలు కట్టిన ఈ తాళిని తీయలేక ఘోరమైన పరిస్థితిలో ఉండేటట్టు చేశావు కదా తండ్రి. వాసుకిదేవా, ఈ తాళిని దూషించకు అని చెప్పారు కదా, కానీ మళ్ళీ నేను దూషించను. అలా అని ఒక్కటి మాత్రం నిజం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకొని వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళను. నా వల్ల ఇది సాధ్యం కాదు. ఇదేంటిది? ఎంత గట్టిగా ఉరుములు మెరుపులు వస్తున్నాయండి? వర్షం పడే సూచనలా ఉన్నాయండి. ఉన్నట్టుండి ఈ వర్షం ఏంటి? అమ్మగారు, వర్షం వచ్చేలా ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం వస్తే రాని, ఎట్టి పరిస్థితుల్లో మనం కదలకూడదు. కాదమ్మగారు, మీకు ఇబ్బంది కలగదా? కొడుకు కష్టం ముందు మన కష్టం ఎంతది? నీకిబ్బంది అవుతుందా? త్రిశూల్ నాకు కూడా కొడుకే కదా అమ్మగారు, నాకేం ఇబ్బంది లేదు. పెద్ద వర్షమే వచ్చేటట్టుందనుకుంటాను. వీళ్ళిద్దరూ ఇంకా ఇంటి బయటే ఉన్నారు కదా, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకురావాలి. అమ్మా, వర్షం వచ్చేలా ఉంది, దయచేసి లోపలికి రండి ప్లీజ్. శివాని, నువ్వు మాతో ఇంటికి రావడానికి ఒప్పుకున్నావా? త్రిశూల్తో సంసారం చేయడానికి సిద్ధమేనా? అలాగైతే ఇక్కడే ఎందుకు, మనం మన ఇంటికే వెళ్దాంరా. నేను చెప్పింది వర్షం వచ్చేలా ఉంది, లోపలికి రండి అని. మీతో ఇంటికొస్తానని కాదు. అంటే నువ్వు ఒప్పుకోలేదా? లేదు. అలాగైతే మా నిర్ణయంలోనూ ఏ మార్పు ఉండదు. నువ్వు ఒప్పుకొని మాతో వచ్చేంత వరకు మేమిద్దరం ఇక్కడి నుండి ఎక్కడికి కదలం. మీరిద్దరూ ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నారు? వర్షం ఒకవేళ ఎక్కువ పడిందంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరైనా ఏమైనా అనుకోని శివాని, మాకు మా ఇంటి సంతోషాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. 2 జీవితాల్ని ఒకటి చేసే కర్తవ్యం ఉంది. మీకు నేను త్రిశూల్ మాత్రమే కనిపిస్తున్నాము, కానీ తన కడుపులో ఇంకొక ప్రాణం ఉంది. అది మీకు తెలియడం లేదా? వర్షంలో తను తడిస్తే లోపలున్న బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలగదా? కళ్ల ముందు తిరిగే కొడుకు జీవితమే గందరగోళంగా ఉంది. దాన్నే సరిచేయలేకపోతున్నాము. దాన్ని వదిలేసి కడుపులో ఉండే ప్రాణం గురించి జాలి చూపించే తల్లిని కాదు నేను. బయటికి రాని కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం కంటే ముందు బ్రతికుండి కాలిపోతున్న కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. శివాని, ఆలోచించు. పెళ్లి అనేది ఒక్కసారి జరిగాక దాన్ని ధిక్కరించి బతకడం తప్పు. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరానికి చాలా కారణాలు ఉండుండొచ్చు. జరిగిన దాని గురించి వదిలేసి జరగబోయే దాని గురించి ఆలోచించమ్మా. మీరిద్దరూ ఎంత చెప్పినా కూడా ఈ విషయంలో నా నిర్ణయం మారదు మారదు మారదు. అయితే మేము అంతే. ఇక్కడి నుండి మేమిద్దరం వెళ్ళము వెళ్ళము వెళ్ళము. ఎంత చెప్పినా కూడా వీళ్ళు అస్సలు వినడమే లేదు కదా. అలాగని నేను ఈ పెళ్లికి ఒప్పుకొని వాళ్లతో మాత్రం వెళ్ళను. ఏంటి మధు ఇది? తనసలు ఒప్పుకునేలా లేనేలేదు. తను ఒప్పుకునే వరకు ఇక్కడే ఉందాం అమ్మగారు. జరిగేది జరుగుతుంది. ఇద్దరు తల్లులు తోడుగా ఉన్నాము. కొడుకుని కోడల్ని ఒకటి చేసే వరకు మనం ఇక్కడి నుండి వెళ్ళకూడదు. అయ్యో, ఇప్పుడు వర్షం రావడం మాత్రం ఖాయం.
వీళ్ళిద్దరూ వర్షంలో నిలబడి తడిచిపోతారు. ఏం చేయను నేను? నాకు హింస అవుతుంది కదా పరమేశ్వరా.